మోస్తారు అందరికీ తెలుసు. గతంలో గుడికాడ మోసింది మీరే కదా, ఇప్పుడు మళ్ళీ మోయండి. మేమేమనుకోము, అది మీ విఘ్నత, అది మీ సేవాభావం, అది మీ యొక్క పనితనం అనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తాము, ఆయన గురించి మాట్లాడితే మమ్మల్ని ఫేస్బుక్లో వేస్తారు, మమ్మల్ని ట్విట్టర్లో వేస్తారు, మమ్మల్ని న్యూస్లో వేస్తారు, న్యూస్లో కవర్ చేస్తారంటే ఏంటండి బండి సంజయ్ గారు? బీజేపీ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా అవమానపరచదు అది మర్చిపోకండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ పొలిటికల్ ట్రెండ్ సెటర్, ఒక గేమ్ చేంజర్గా దక్షిణాది రాష్ట్రాల్లో, దక్షిణాది అది తమిళనాడు కానివ్వండి, అటు కేరళ కానివ్వండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుడుచేరి రాష్ట్రాల్లో స్పష్టమైన అభిమాన గణాన్ని, అభిమాన యొక్క వ్యవస్థని కాపాడుకున్నటువంటి ఒక ఏకైక నాయకుడు తెలంగాణ వ్యక్తి కావడం మనం గర్వపడదాం. ఆ గర్వపడమని పోయి చిల్లర మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అట్లా, రేవంత్ రెడ్డి గారు ఇట్లా అని నేను చెప్తున్నాను. పదే పదే మీరు మర్చిపోకండి, మీరు మర్చిపోతున్నారు. మీకు మతి మరుపు వచ్చింది, మీకు మతి మరుపు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ఫైటర్, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక సోల్జర్, రేవంత్ రెడ్డి గారు అంటే ఒక వారియర్. ఇలాంటి వ్యవస్థ కలిగిన ఏకైక వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మన గర్వకారణం. కేరళలో స్పష్టంగా ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడ గణనీయమైన విజయాన్ని సాధించాం. దీనికన్నా ఇంకేం కావాలి? ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కూడా అదే అభిమానం, కర్ణాటక వెళ్ళినా కూడా అదే అభిమానం. ఈ అభిమానం సొంతం చేసుకున్నందుకు తెలంగాణ ప్రజల తరఫున, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం తరఫున దక్షిణాది రాష్ట్రాలు ఒక యువ కిరటాన్ని, ఒక గేమ్ చేంజర్ని, ఒక పొలిటికల్ స్టార్ని మంచిగా, ఒక మంచి నాయకునిగా గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మీరు బీజేపీ నాయకులు ఎంత మాట్లాడినా, ఏం చెప్పినా, ఎంత మాట్లాడినా, ఎంత మొత్తుకున్నా, ఎన్ని పొండి దడాలు పెట్టినా కూడా మిమ్మల్ని నమ్మరు కాక నమ్మరు. అది మర్చిపోకండి. బీజేపీ పార్టీని బీజేపీ నాయకులు నమ్మరు. మాకేం అవసరం నమ్మనికే? తెలంగాణ ప్రజలకే నమ్ముతారు మిమ్మల్ని. డీకే వర్గం, బండి సంజయ్ వర్గం, లక్ష్మణ్ వర్గం, ఇన్ని వర్గాలు ఉన్నాయే, 4 సంఘాలు, అలా 40 వర్గాలు. బీజేపీ పార్టీ నాయకులారా, ముందు బీజేపీ నమ్మకూడదు. ఫస్ట్ మీరు బీజేపీ నాయకులే బీజేపీ పార్టీ నమ్మరు. బండి సంజయ్ గారు మీరు కేంద్ర మంత్రి అయినారు, ఇంకా మీరు కార్పొరేటర్ లాగానే మాట్లాడుతూ ఉన్నారు. అది కరీంనగర్ ప్రజల దౌర్భాగ్యం. ఇంకా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ పక్కన్న వాళ్ళకు కూడా కొంచెం మనం తెలియలేకపోయే, చెప్పరు, కొంచెము ఉందాగా ప్రవర్తించండి. ముఖ్యమంత్రి గారు కదా మిమ్మల్ని బీజేపీ పార్టీ అవమానిస్తే మీ పక్షాన్ని ఒక బీసీ నాయకుడిని అవమానపరుస్తారని చెప్పి పదే పదే చెప్పింది, మీకు మద్దతు పలికింది యనుమల రేవంత్ రెడ్డి గారు. చెప్పి మర్చిపోకండి. నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు, అది నోరా మోరా. అసలు బండి సంజయ్ గారు అది నోరా మోరా. మీ నాయకులు మిమ్మల్ని అవమానపరిచినప్పుడు, ఒక వ్యక్తి మీకు హాజరుగా నిలిచి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి పైన ఏమన్నా మంచిగా చూసుకోవాలి. కానీ చిల్లరగా మనం మాట్లాడితే ఎట్లా? బండి సంజయ్ గారు కొంచెం మిగతా ఉండండి. తెలంగాణ పౌరుషం, తెలంగాణ రక్తం, తెలంగాణ ప్రాంతం, తెలంగాణ అభిమానం పక్షంలో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీకు ఇంత కూడా చిల్లర మాట మాట్లాడకండి. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్షణాలు దేశం మొత్తం గుర్తిస్తూ ఉంది. అది మర్చిపోకండి. పదే 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 మీకు మర్చిపోయే ఒక వ్యవస్థ ఏర్పడింది, మర్చిపోతున్న వ్యవస్థ ఏర్పడింది. కాబట్టి మీరు తక్షణమే ఈ ఎండాకాలం బయటికి రాకండి. రావడం వల్ల ఎండ దెబ్బ తగిలి ఇంకా ఆ రోగం ముదిరే ప్రమాదం ఉంది. కాబట్టి బండి సంజయ్ గారు మాట్లాడే ఏ మాటను కూడా అంత సీరియస్ తీసుకోకండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడో ఆయనకి తెలియదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ఏ మాట, రేవంత్ రెడ్డి గారి పలికి ఏ పలుకు కూడా మీకు సరైన వ్యవస్థ కానే కాదు. నాయకత్వ లక్షణానికి, నాయకత్వ వ్యవస్థకు, కార్యకర్తల నాయకునిగా, ఒక పార్టీ సంస్థ నాయకునిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజల నాయకునిగా, ప్రజా పరిపాలన దక్షునిగా, మార్గదర్శకునిగా తెలంగాణ దక్షిణ రాష్ట్రాల్లో
యనమల రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రత్యేక స్థానం నిన్న నుంచి ఏర్పడింది. అటు కేరళలో, ఇటు తమిళనాడులో, ఇటు పాండిచేరిలో, ఇటు కర్ణాటకలో, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, తెలంగాణ ప్రజల నాయకునిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షునిగా ప్రస్తుతమైన వ్యవస్థకు తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రస్తుతమైన నాయకునిగా వచ్చే విధంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి రేవంత్ రెడ్డి గారు దక్షిణాదిలో ఒక పొలిటికల్ స్టార్గా రావడం, అదేవిధంగా ఒక గేమ్ చేంజర్గా ముందుకెళ్ళడం మేము గర్వపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా గర్వపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ యువత కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థను దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన వ్యవస్థని, ఒక నాయకత్వ లక్ష్యాన్ని కనిపించేందుకు, ఆ నాయకత్వ లక్ష్యాన్ని ప్రతి ఒక్కరు ఆశ్రయించేందుకు ధన్యవాదాలు తెలుసుకుంటాం. బీజేపీ నాయకులారా, కొంచెం మీరు మతి లేని, స్థితి లేని, బుద్ధి లేని, గతి లేని మాటలు మాట్లాడకండి. మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు. మీ ముఖాన్న గాంధీజీ ఒమ్ముతారు తప్ప మిమ్మల్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు, మిమ్మల్ని ఎవరు గుర్తించిన వ్యవస్థ కానే కాదు. ధన్యవాదాలు మిత్రులారా.